హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. కొబ్బరి పాలతో రైస్, నాటుకోడి చికెన్ పులుసు ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా కొబ్బరి పాలను తీసుకొని మనం రైస్ కుక్కర్ గిన్నెలో వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఉడకనివ్వండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీలో వేసుకునే దినుసులు కొంచెం కొంచెం వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నింటినీ బాగా ఏగే వరకు చూసుకోవాలి. తర్వాత కొంచెం క్యారెట్, నేను బఠానీ కూడా వేసుకున్నాను. ఇవి కావాలనుకుంటేనే వేసుకోండి, లేదంటే ఈ బఠానీ క్యారెట్ వేసుకొని అవసరం లేదు. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా, పుదీనా కూడా వేసుకొని ఈ రెండింటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత గంట సేపు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసి ఒక్కసారి బాగా కలిపి తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు మనం మరుగుతున్న ఈ కొబ్బరి పాలల్లో, ఈ రైస్ కుక్కర్లో చేసుకుంటున్నాం కదా, ఈ కొబ్బరి పాలల్లో ఈ బియ్యం అంతా వేసి మూత పెట్టేస్తే చక్కగా ఉడుకుతుంది, పొడి పొడిగా ఉంటుంది. ఈ బియ్యానికి 1.3 తెక్కన కొబ్బరి పాలను తీసుకున్నాను. కొబ్బరి పాలు దాంతో ప్లస్ నీళ్లు కలిపి 1.3 వేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఇంతలోకి నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను 1/2 కేజీ నాటుకోడి కూర తీసుకున్నాను. కొంచెం కారం, కొంచెం ఉప్పు, అంటే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, ఉల్లిపాయలు 1 పావు ముక్క ఉల్లిపాయ ముక్కలు, 1/2 కేజీ నాటుకోడి చికెన్ వేసుకుని వీటన్నింటినీ బాగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలి. మనం పొయ్యి మీద మిగిలిన రెడీ చేసుకునే లోపు ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఒక వెల్లుల్లిపాయ, కొంచెం అల్లం ముక్క వేసి పేస్ట్ చేసుకోవాలి. ప్యాన్లో 2 గరిటెల ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ట్రాన్స్పరెంట్గా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని దీన్ని కూడా నూనె తేలే వరకు వేయించుకోవాలి. ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కూడా వేసుకొని ఈ చికెన్లోంచి ఫస్ట్ నీరు వస్తుంది. ఆ నీరంతా ఎగిరిపోయి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలి. మూత తీసి కాదు, మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 4-5 లవంగాయలు, అనాస పువ్వు పక్కన ఉండే పెటల్స్ ఒక 2-3 వేసుకొని 2 స్పూన్లు ధనియాలు వేసుకొని ఇవి వేడెక్కించడం. బాగా వేడెక్కితే చాలు, వేయించవసరం లేదు. వేయించడం అంటే కలర్ రాకూడదు. చిన్న జాజికాయ ముక్క, బాగా కలర్ రాకూడదు, అన్నీ వేడెక్కాలి. బాగా వేడెక్కితే చాలు. ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలు చేసిన ఎండు కొబ్బరి ముక్కలు ఒక 2 పెద్ద ముక్కలు వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా వేడెక్కితే చాలు, బాగా వేడెక్కించుకోవాలి. అంతేని కలర్ రాకూడదు, పూర్తిగా ఏదైనా కలర్ వచ్చేటట్టుగా వేయకూడదు. ఇప్పుడు 1 స్పూన్ గసగసాలు, 1 పెద్ద స్పూన్ గసగసాలు కూడా వేసి స్టవ్ ఆపేసి ఇప్పుడు దీన్ని ఒక 2-3 సార్లు వేడెక్కే వరకు తిప్పుకొని వీటిని వేరే పళ్ళెంలోకి పోసుకొని పూర్తిగా చల్లారనిచ్చి పొడి కొట్టుకోవాలి. ఈలోపు మన చికెను పూర్తిగా మగ్గింది. నీరంతా వదిలేసి నీరంతా ఆవిరైపోయింది. ఇంకా నూనె రాలేదు. ఇప్పుడు నూనె తేలే వరకు చూసుకోవాలి. ఇంకా ఇదిగో ఇలా నూనె తేలుతుంది. ఇలా నూనె తేలే వరకు మనం చికెన్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ చికెన్ సగం ఉడికిపోయింది. ఇప్పుడు ఈ దశలో మనం కారం ఇందాక కొంచెం తక్కువే వేసాం కాబట్టి ఇంకొంచెం కారం కూడా వేసుకుంటాము. కారానికి మనం మళ్ళీ 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కారం, మళ్ళీ కొంచెం ఎర్రకారం కూడా వేసుకుందాం. కొంచెం ఎర్రకారం, కొంచెం ఉప్పు, ఇందాక 1/2 స్పూనే వేసాం కాబట్టి ఉప్పు కూడా ఇంకాస్త వేసుకొని ఇవన్నిటినీ బాగా కలుపుకొని మనం పొడి చేసి రెడీగా పెట్టుకున్న పొడి మసాలా పొడిని కూడా వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇదిగో పొడి మసాలా పొడి వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకొని మనం ఈ చికెన్ని పొయ్యి మీద పెట్టుకున్నప్పుడే పక్కన నీళ్లు పెట్టుకోవాలి. ఈ చికెన్లో ఇప్పుడు చల్లటి నీళ్ళు పోయకూడదు. ఆల్రెడీ సగం ఉడకటానికి రెడీగా ఉన్న చికెన్లో మనం చల్లటి నీళ్ళు పోస్తే చికెన్ అస్సలు ఉడకదు. అందుకని పక్కన నీళ్లు పెట్టుకొని వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలి. అలా ఉడికే నీళ్ళు పోస్తుంటే ఆ ప్రాసెస్ అలా కంటిన్యూ అవుతుంది. మధ్యలో మళ్ళీ ఆగి మళ్ళీ మొదలెత్తుకునేసరికి చికెన్ గట్టిపడిపోతుంది. అందుకని నాటుకోడి చికెన్లో ఎప్పుడు కూడా చల్లటి నీళ్ళు పోయొద్దు. పక్కన వేడి నీళ్ళు పెట్టుకొని పోసుకొని మూత పెట్టి 20 నిమిషాలు లో ఫ్లేమ్లో
చక్కగా ఉడికించుకుంటే గ్రేవీ చిక్కబడుతుంది, చాలా టేస్ట్గా కూడా వస్తుంది. మీరు ఉడకదు అనుకుంటే ఈ దశలో కుక్కర్లో పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ రానిచ్చుకోవచ్చు. నాకు బాగానే ఉడికింది, అందుకని నేను ఇలాగే వండుకున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని మరొక 5 నిమిషాలు, కొంచెం పలచగా ఉందనుకుంటే మరొక 5 నిమిషాలు చేసుకుంటే, ఈ గ్రేవీ ఎక్కువగా ఉండేలాగా చేసుకుంటే రాగి ముద్దలోకైనా ఏవైనా రైసులు చేసుకుంటే, ఇప్పుడు మనం కొబ్బరిపాలు రైస్ చేసుకున్నాం కదా, ఇలా రైసుల్లోకైనా కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. ఇలా కొంచెం గ్రేవీ ఉండంగా దించుకోండి. ఇలా దించుకున్న తర్వాత మీకు కొబ్బరిపాల రైస్ కూడా మనకు చక్కగా రెడీ అయింది. దీన్ని వడ్డించుకున్నారంటే చాలా సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.